హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పాలినామియల్స్. ఆల్రెడీ నేను ఈ టాపిక్ నుండి 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను. సో ఇది థర్డ్ పార్ట్. సో ఇందులో ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. సో ఫస్ట్ మనం ప్రీవియస్ క్లాస్ లో లీనియర్ పాలినామియల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి లీనియర్ పాలినామియల్స్. లీనియర్ పాలినామియల్స్ లో సో ఎలా ఉంటుంది జనరల్ ఫార్మ్ p of x is equal to ax plus b. ఓకేనా? సో ఫర్ ద జీరోస్ మనకి ఏం కావాలి? p of x is equal to 0 కావాలి కదా. సో దట్ ఇంప్లైస్ ax plus b is equal to ఏమొస్తుంది? 0. ఇక్కడ ax is equal to minus b. సో x is equal to minus b by a. So is equal to minus of constant by x coefficient. ఇది మనకు లీనియర్ పాలినామియల్. సెకండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాం. p of x is equal to ax square plus bx plus c. ఓకేనా? సో దీని డిగ్రీ 2 ఉంది కాబట్టి దీనికి 2 జీరోస్ వస్తాయి. ఓకేనా? సో అవి ఆల్ఫా కామా బీటా ఆర్ 2 జీరో తీసుకుంటే సో p of x is equal to ఏం రాయొచ్చు అంటే సమ్ k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అని రాయొచ్చు. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సో k ఇంటూ మళ్ళీ ప్లస్ x ఇంటూ x స్క్వేర్ మైనస్ బీటా x, ఇక్కడ మైనస్ ఆల్ఫా ఇంటూ ప్లస్ x మైనస్ ఆల్ఫా x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. సో దట్ ఈక్వల్ టు k ఇంటూ సో x స్క్వేర్ రెండింటిలో మైనస్ కామన్ తీసుకుని ఆల్ఫా ప్లస్ బీటా ఆ x ని కూడా కామన్ తీసాను. ముందు మైనస్ కామన్ తీసాను, తర్వాత x కామన్ తీసాను ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా? సో k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. దీన్ని k తో మల్టిప్లై చేసుకుందాం. ఓకేనా? సో p ఆఫ్ x అంటే ఏమనుకున్నాం ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? సో k x స్క్వేర్ మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ k ఇంటూ ఆల్ఫా బీటా. అవునా? అంతే కదా. k తోని మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఈక్వేటింగ్ లైక్ టర్మ్స్, ఇక్కడ ఈక్వేటింగ్ లైక్ టర్మ్స్ ఓకేనా చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? ఇక్కడ ఏ ఉంది కదా. సో ఇందులో k ఉంది. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? k. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? b ఉంది. ఈక్వల్ ఇక్కడ మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏమిటి? c కదా. సో c ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఆల్ఫా బీటా. ఓకేనా? సో ఇక్కడ నుండి ఆల్ఫా ప్లస్ బీటా తీసుకున్నాం. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ b బై మైనస్ k రాయొచ్చు. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఇది పైకి వెళ్తే మైనస్ b బై k ఏమో రాయొచ్చు. ఇక్కడ k అంటే ఏమన్నా ఇక్కడ నుండి a అన్నాం. అవునా? సో మైనస్ b బై a వచ్చిందా? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? ఇది ఆల్ఫా బీటాలు ఏమన్నాం మనం? జీరోస్ అన్నాం కదా. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. ఇప్పుడు మనకు కోఎఫిషియెంట్స్ ఎలా వస్తే చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a అన్నాం కదా. మనం ఒకసారి మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినామియల్ చెక్ చేసుకుంటే ఇక్కడ b అంటే ఏం చూడండి x కోఎఫిషియంట్ కదా, అండ్ a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇదే రిలేషన్. సో మైనస్ ఆఫ్
ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకేనా? సో ఇది రిలేషన్ సమ్ ఆఫ్ ది జీరోస్ కి. మళ్ళీ చూడండి ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ వస్తాయి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై కే. అవునా? అది ఈక్వల్ టు సి బై ఏ ఉంది. కే అంటే కదా, సి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, సి బై ఏ. దట్ ఈక్వల్ ఇక్కడ సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ కదా, అండ్ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఏంటి రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్. ఓకేనా? సో దీని మీద కొన్ని సంవత్సరాలు చేయడం తర్వాత క్యూబిక్ పాలినామియల్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ మోడల్ ఏంటంటే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తాడు. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో జీరోస్ ఫైండ్ చేసి ఆ ఫైండ్ చేసిన తర్వాత వెరిఫై గా రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అంటారు. ఓకేనా? సొల్యూషన్ గివెన్ x square plus 7x plus 10 is a quadratic polynomial. సో దీనికి మనకు ఫస్ట్ జీరోస్ ఫైండ్ చేయడం అంతే కదా. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్. దీనికి స్ప్లిట్టింగ్ మెథడ్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ మల్టిప్లైస్ మనకి ఏం రావాలి, 10x స్క్వేర్ రావాలి. ఓకేనా? సో 10 ఇంటూ అంటే 10x స్క్వేర్ రావాలి. స్ప్లిట్ చేసుకుంటే మనం 5x ఇంటూ 2x రాయొచ్చు, మైనస్ 5x ఇంటూ మైనస్ 2x రాయొచ్చు, మైనస్ 10x ఇంటూ మైనస్ x రాయొచ్చు, ఇంకా 10x ఇంటూ x అని రాయొచ్చు. ఓకేనా? సో వీటిని యాడ్ చేస్తే మనకి మిడిల్ వన్ రావాలన్నమాట. సో వీటిని యాడ్ చేస్తే 5 ప్లస్ 2 7x, ఇక్కడ మైనస్ 5x మైనస్ 2x మైనస్ 7x, ఇక్కడ మైనస్ 10x మైనస్ 1x అంటే మైనస్ 11x వస్తుంది. 10x ప్లస్ x అంతా 11x వస్తుంది. ఓకేనా? ఈ స్ప్లిట్టింగ్ ఇక్కడ మనకి ఏం రావాలి, ఇక్కడ 7x రావాలి. సో ఇది వస్తుంది. ఓకేనా? సో దీని ఏదచ్చిగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 ఇలా మనం స్ప్లిట్టింగ్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫస్ట్ ఇంట్లోకి ఎక్స్ కామన్ ఇస్తున్నాను అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. ఓకేనా? సో ఈ రెండిట్లలో 2 కామన్ తీస్తుంది, ఎందుకంటే 10 ని 2 ఇంటూ 5 రాయొచ్చు కదా. సో 2 కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 5 కామన్ వస్తుంది. మళ్ళీ ఈ రెండిట్లలో ఎక్స్ ప్లస్ 5 కామన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి జీరోస్ రావండి ఏం చెప్పినా మనం ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ 0 రావాలి. ఓకేనా? అంతే కదా. సో మనకు జీరోస్ రావాలంటే అప్పుడు ఈ పార్ట్ ఈక్వల్ 0 రావాలి. అప్పుడు ఎక్స్ ప్లస్ 5 అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ 0 రావాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ 0 అవుతుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ 0 అవుతుంది. సో ఇక్కడ నుండి ఎక్స్ ఈక్వల్ -5 ఎక్స్ ఈక్వల్ టు -2 వస్తుంది. ఓకేనా? వీటిని లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5 తీసుకుందాం, బీటా ఈక్వల్ -2 ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? మీ ఇష్టం. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ -5 బీటా ఈక్వల్ -2. సో జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు మనం రిలేషన్ ఫైండ్ చేయాలి. రిలేషన్షిప్ అనేది కదా, ఆ రిలేషన్ ఎట్లా వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంది మనకు సమ్ ఆఫ్ ది జీరోస్. ఓకేనా? సో సమ్ ఆఫ్ ది జీరోస్ ఎలా వస్తాయి చూద్దాం. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఏముంది, -5 -2 అంతే కదా. -5 ప్లస్ -2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, -7. డినామినేటర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ బై 1 వేసుకోవచ్చు కదా. సో మనకి రిలేషన్ ఏం కావాలి, ఇక్కడ +7 ఉంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, +7 అని చెప్పిన కదా. సమ్ ఆఫ్ జీరోస్ ఏం కావాలి మనకు, -(x) కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రావాలి. సో దానికి ఇక్కడ
7/1 ఓకేనా. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఇలా 7 పెట్టేద్దాం బై 1 రాద్దాం. ఓకేనా. ఇప్పుడు మనకు రిలేషన్స్ చూడండి. మైనస్ ఆఫ్ 7 అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఇక్కడ 1 ఏంటిగా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకేనా. ఇట్లా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రాదు, దీన్ని మనం మనకున్న రిలేషన్ కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ ఏముంది -5 ఇంటూ -10 వస్తుంది, 10 వస్తుంది. దీన్ని మళ్ళీ 10/1 రాయొచ్చు కదా. డినామినేటర్ అంటే 10/1. 10 అంటే కాన్స్టెంట్ కదా. సో దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసినాం. సో వచ్చిన జీరోస్ మనం రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ కి ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా. సో ఇది ప్రొసీజర్. నెక్స్ట్ మనం ఇంకొక సమ్ చూద్దాం దీనిలో. సో ఇక్కడ ఇంత సమ్ మోడల్, కానీ ఇక్కడ మనకు ఎక్స్ కోఎఫిషియంట్ లేదు. సో ఇలాంటి అంటే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఒక మోడల్ తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు సేమ్ స్టోరీ అలానే చేయాలి. సొల్యూషన్ గివెన్ పాలినామిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో దీన్ని మనం పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇది కూడా తీసుకోవచ్చు. ఇంతకోసం డైరెక్ట్ చెప్పాను, ఇలా మనం పి ఆఫ్ ఎక్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఫర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఓకేనా. సో దట్ ఇంప్లైజ్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ 2 తీసుకెళ్తే +2 అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +or-2. ఇక్కడ మనకు 2 రూట్స్ వచ్చినాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +√2 వస్తుంది, ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -√2 వస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ జీరోస్ వచ్చినాయి కదా. మళ్ళీ లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -√2 బీటా ఈజ్ ఈక్వల్ టు +√2 తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రిలేషన్షిప్ యాడ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ది జీరోస్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో దట్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎక్కడ ఉంటుంది మనకి -√2 ఉంది కదా, ప్లస్ బీటా అంటే √2 ఉంది. -√2 +√2 ఏమవుతుంది 0. సో దీన్ని మనం 0/1 సంథింగ్ రాయచ్చు కదా. సో 0/1 వస్తుంది. ఇక్కడ మన ఈక్వేషన్ నే ఎక్స్ స్క్వేర్ -2 ఉంది కదా. సో దీని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ -2 అని కూడా రాయొచ్చు. ఓకేనా. సో 0 ఇంటూ ఎక్స్ మళ్ళీ 0 వస్తుంది. మనకి బదులు చేసిన పర్లేదు, కానీ ఇక్కడ మనం హిడెన్ గా ఇక్కడ మనం రాయొచ్చు. సో 0 ఇంటూ ఎక్స్ వచ్చింది, ప్లస్ 0 వచ్చింది బై 1 అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. మన రిలేషన్ వచ్చిందా, దీన్ని మనం మైనస్ కూడా రాయొచ్చు. -0/1 మనం రాయొచ్చు. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అని రాయొచ్చు. ఓకేనా. సో ఇది రిలేషన్, ఎందుకు సమ్ ఆఫ్ ది జీరోస్ లో రిలేషన్ లో మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా. కన్ఫ్యూజ్ లేదు. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కదా, మరి ఇక్కడ మనకు 0 వచ్చింది, ఎలా తీసుకున్నట్టు మనం ఈ ఈక్వేషన్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ చూద్దాం. సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. అవునా. ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత ఉంది, -√2 ఇంటూ బీటా అంటే +√2. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, √2 ఇంటూ √2 2. దీన్ని మళ్ళీ -2/1 రాయొచ్చు కదా. ఇక్కడ ఏమిటంటే /1 రాయొచ్చు. సో ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది, -2 ఉంది బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. వచ్చిన రిలేషన్. సో దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకేనా. ఇది మనకు
రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియన్స్. ఓకేనా? సో ఇలా చేయాలి. సో ఇంకా మనం మొత్తం ఎక్స్ టర్మ్ ఇచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ ఎక్స్ టర్మ్ లేకుండా చెప్పాను, కన్ఫ్యూజ్ లేకుండా దానికి. సో దీనిలో ఇంకో 2 సమ్స్ ఉన్నాయి. సో ఇలాంటో చూద్దాం. ఓకేనా? సుజక మోడల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆర్ -5 and 6. ఇక్కడ క్వశ్చన్ లో జాగ్రత్త వినాలి. సో ఇదే మోడల్ ఇంకోటి ఇస్తున్నాడు, జీరోస్ ఇస్తాడు, ఇక్కడ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. సో ఇంకొక సమ్ ఏంటంటే ఓన్లీ జీరోస్ ఇస్తాడు. సో ఇక్కడ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అని ఇస్తాడు. సో కన్ఫ్యూజ్ ఉంటుందని సో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. దీనిలో ఒకటి ఇంకొక మోడల్ ఉంటుంది, ఆ సమ్ నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రోడక్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, నాట్ జీరోస్. ఇక్కడ జీరోస్ ఇవ్వలేదు, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు. సో ఏంటో చూద్దాం. సొల్యూషన్ లో గివెన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -5 ఇచ్చాడు. దీన్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటే -5. ఓకేనా? ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటే -5 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు 6 ఇచ్చాడు. సో దీన్ని ఏమనుకోవచ్చు, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? సో ఇందులో మనం రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ లో క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ some k into సో ఇందులో ఇది నేను ప్రూవ్ చేశాను కదా. సో దీన్ని వాడుకొని మనం ఆ ఈక్వేషన్ యాడ్ చేస్తాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సింపుల్ గా మనకు ఆన్సర్ వచ్చింది. సో సమ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటాలో ఏముంది, -5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటాలో 6 ఉంది. ఓకే? సో సమ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ కదా, సో ప్లస్ 5x ప్లస్ 6. మనం ఇక్కడ ఏంటంటే k ని ఎలిమినేట్ చేయాలి. దగ్గర k ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే సంథింగ్ వస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ డినామినేటర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ డినామినేటర్ ఏది వస్తే అక్కడ k వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి సింపుల్ గా k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. సో వెన్ k ఈజ్ ఈక్వల్ టు 1, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సో ఇలా మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి సమ్ -5 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 6 ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ ఈ ఫామ్ లో సబ్స్టిట్యూషన్. ఇంకొక సమ్ ఉంటుంది, దానికి ఇదే ఫామ్ లో ఉంటుంది, కానీ అక్కడ ఏమి ఇస్తాడంటే సమ్ అండ్ ప్రోడక్ట్ ఓన్లీ జీరోస్ ఇస్తాడు. ఓకేనా? ఈ మొత్తం కన్ఫ్యూజ్ కావద్దు. సరేనా? ఆ సమ్ ఎలా చూద్దాం. క్వశ్చన్ ఏంటి ఒకసారి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ -1/3, 1/3. సో ఇంతలో సమ్ ఏమి ఇచ్చాడు, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, ఇక్కడ ఓన్లీ జీరోస్ ఇచ్చాడు. సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సొల్యూషన్. సో గివెన్ జీరోస్ ఆర్ -1/3, 1/3. సో ఇది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/3 అనుకుందాం, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అనుకుందాం. ఓకేనా? సో ఇంత సమ్ లానే. సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, ఇంత చెప్పిన కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏముంది -1/3 ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా బీటా అంటే -1/3 ఇంటూ 1/3 వస్తుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ -1/3 ప్లస్ 1/3 ఏమో 0 వస్తుంది ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, ఇక్కడ /9 ఉంది. సో దీన్ని -1/9 రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ -0 ఇంటూ ఎక్స్ అంటే 0 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ -1/9 వస్తుంది. ఓకేనా? ఇక్కడ డినామినేటర్ లో 9 ఉంది, లేదంటే దీన్ని ఎల్సిఎం తీసుకోవచ్చు.
సో k ఇంటూ 9x² మైనస్ 1/9 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ డినామినేటర్ ఏముంది 9 ఉంది. సో వెన్ k ఈజ్ ఈక్వల్ టు 9 క్యాన్సిల్ అయిపోతే ఇది వస్తుంది. when k is equal to 9. Quadratic polynomial is ఏమవుతుందిగా 9x² మైనస్ 1. ఓకేనా? సో ఇలా జీరోస్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇంత మనకు డినామినేటర్ లో రాకుండా ఇచ్చాను. ఇక్కడ డినామినేటర్ లో ఒక వాల్యూ వచ్చేట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా? సో ఇవే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇలా సమ్ నెంబర్స్ ఇక్కడ మార్చచ్చు. ఓకేనా? సో అందుకే ఓన్లీ మాడ్యూల్స్ చెప్పాను ఇక్కడ. సరేనా? సో ఇది మనకు రిలేషన్ బిట్వీన్ డ్యూరేషన్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ పాలినామిల్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ కి. నెక్స్ట్ మనం క్యూబిక్ పాలినామిల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ పాలినామిల్ కింద క్యూబిక్ పాలినామిల్ లో ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఓకేనా? సో క్యూబిక్ పాలినామిల్ అనేది మనకు దీని డిగ్రీ 3. సో జీరోస్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఓకేనా? సో జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుందో చూద్దాం. p of x is equal to ax³ plus bx² plus cx plus d. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామిల్. సో డిగ్రీ ఎంత ఉంది? 3 కదా, హైయెస్ట్ పవర్ 3 కాబట్టి డిగ్రీ 3 వస్తుంది. కాబట్టి దీనికి జీరోస్ మనకి 3 వస్తాయి. ఓకేనా? అవి ఆల్ఫా కామా బీటా కామా గామా అనుకున్నాం. అప్పుడు ఈ పాలినామిల్ ఏం రాయొచ్చు అంటే p of x is equal to some k into సేమ్ ఇక్కడ ఏంది x మైనస్ ఆల్ఫా ఇంటూ ఇంత చెప్పాం కదా క్వాడ్రాటిక్ పాలినామిల్ లో. అలానే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఏది x మైనస్ గామా వస్తుంది. సో ఈ రెండు మనకు ఇంత క్వాడ్రాటిక్ పాలినామిల్ వచ్చినాయి. అవునా? సో ఇది ఎక్స్ట్రా కూడా వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండింటిని మళ్ళీ మనకు ఏమొస్తుంది ఆల్రెడీ చెప్పాను. దట్ ఈక్వల్ టు k ఇంటూ ది x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ x మైనస్ గామా. ఓకేనా? సో ఇందులో మనం క్వాడ్రాటిక్ పాలినామిల్ ప్రూఫ్ చేసాము. సో అందుకే డైరెక్ట్ వేసాను ఇక్కడ. తర్వాత ఈ టర్మ్ తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ టర్మ్ తో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు k ఇంటూ x ఇంటూ x² x³ ఇక్కడ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ఇక్కడ x ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x². నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆల్ఫా బీటా ఇంటూ x. ఓకే, ఈ x తో ఈ టర్మ్ ని మల్టిప్లై చేశాను. సో x ఇంటూ x² x³ వస్తుంది. ఇక్కడ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ఇంటూ x అంటే x² x ఇంటూ x² వస్తుంది. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ముందు వేసాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా ఇంటూ x ఏమవుతుంది? ఆల్ఫా బీటా x అవుతుంది. నెక్స్ట్ మైనస్ గామాతో మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుంది ఇక్కడ మైనస్ గామా ఇంటూ x². మైనస్ గామా x². ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుందా? సో ఆ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆల్ఫా ప్లస్ బీటా గామా ముందు వేసాను. గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ ఆల్ఫా బీటా ఇంటూ గామా ఏమవుతుంది? ఆల్ఫా బీటా గామా వస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదు. సో దట్ ఈక్వల్ టు k ఇంటూ x³ మైనస్ ఇక్కడ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా x² ఉంది. ఇక్కడ మైనస్ గామా x². సో అన్నిట్లో x² కామన్ తీసుకుంటే x² అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ x² వస్తుంది. అలాగే ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఆల్ఫా ఏమవుతుంది? గామా వస్తుంది. ఇక్కడ బీటా గామా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా x ఉంది. సో ఈ పార్ట్ ఈ టోటల్ పార్ట్స్ x కామన్ తీసుకుని మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఆల్ఫా బీటా ఉంటుంది. ఇక్కడ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ x వస్తుంది. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ x² టర్మ్ కామన్ తీసాము, ఇక్కడ x టర్మ్ కామన్ తీసాను. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేసాను. చూడండి ఇక్కడ x టర్మ్ కామన్ తీసుకుంటే ఆల్ఫా బీటా x వస్తుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ బీటా గామా తీసుకున్నాను. ఇక్కడ గామా ఆల్ఫా తీసుకున్నాను. ఓకేనా? ఇంటూ x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? ఆల్ఫా బీటా గామా. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదు. మళ్ళీ k తో మల్టిప్లై చేద్దాం. k ఇంటూ x³ మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ x² ప్లస్ k ఇంటూ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఇంటూ x మైనస్ k ఇంటూ ఆల్ఫా బీటా గామా. ఓకేనా? సో ఇది k తో మల్టిప్లై చేసినాం. లెఫ్ట్ సైడ్ మనకి ఏం రావాలిగా? p ఆఫ్ x కదా, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఉంది. ఇక్కడ కంపేర్ చేసుకోవాలి కదా.
ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d కదా. సో ఇక్కడ మళ్ళీ ఈక్వేటింగ్ లైక్ టర్మ్స్. ఈక్వేటింగ్ లైక్ టర్మ్ చేస్తే ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కే ఉంది. సో ఏ ఈక్వల్ ఏముంది కే. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి ఉంది, ఇక్కడ మైనస్ ఆఫ్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ సి ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఆల్ఫా సారీ కే ఇంటూ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఉంది. ఇక్కడ కే మర్చిపోయాము. ఇక్కడ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇక్కడ కే ఇంటూ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఆల్ఫా బీటా గామా. ఓకేనా. సో రిలేషన్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏం రాయొచ్చు, ఇక్కడ మైనస్ బి బై కే. ఓకేనా. ఈ మైనస్ వస్తుంది మైనస్ బి బై కే వస్తుంది. దట్ ఈక్వల్ టు మైనస్ బి బై కే అంటే ఏమన్నాం ఏ అన్నాం కదా ఇక్కడ. సో ఏ. సో మైనస్ బి బై ఏ. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏం రాయొచ్చుగా మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ బి. ఇక్కడ బి అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా. సో మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఏ అంటే ఏంటి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఓకేనా. సో ఇది రిలేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ టేకన్ ట్వైస్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటి మరి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై కే వస్తుంది. దీన్ని మనం సి బై ఏ అని రాయొచ్చు. ఓకేనా. సో సి అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇక్కడ ఏముంది మనకి డి బై మైనస్ కే మైనస్ డి బై కే రాయచ్చు. దీన్ని మైనస్ డి బై ఏ. ఇక్కడ కే అంటే ఏ కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఓకేనా. సో ఇది రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. సో దీనిలో ఒకటే ఒక సమ్ మోడల్ ఉంది, అది ఎలా ఉంటుందో నెక్స్ట్ చూద్దాం. సో ఇంత చెప్పుకున్నాం మనం ఈ క్యూబిక్ పాలినామియల్ రిలేషన్షిప్ నేర్చుకున్నాం కదా. సో దానికి సంబంధించిన సమ్ ఇది. ఓకేనా. సో సొల్యూషన్ లాంటి చూద్దాం. సొల్యూషన్ గివెన్ పాలినామియల్ ఈస్ x cube minus 3x square minus x plus 3. దీని మనం let p of x is equal to x cube minus 3x square minus x plus 3 అని తీసుకుందాం. మనం ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ 1 minus 1 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ చెక్ వెరిఫై అన్నాడు. ఓకేనా. వెరిఫై అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే p of 1 is equal to ఇంత ఇక్కడ 1 cube minus 3 into 1 square minus 1 plus 3. సో 1 cube అంటే 1 కదా. 1 square అంటే 1 వస్తుంది. 1 into 3 3 minus 1 plus 3. ఓకేనా. ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సల్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సల్ అయ్యి 0 వస్తుంది. సో 0 వచ్చింది కాబట్టి 1 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. ఓకేనా. 1 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ p of x. మళ్ళీ p of minus 1 చెక్ చేద్దాం. p of minus 1 is equal to minus 1 whole cube minus 3 into minus 1 whole square minus of minus 1 plus 3. minus 1 whole cube అంటే minus 1 వస్తుంది. minus 3 minus 1 whole square అంటే plus 1 వస్తుంది. సో minus 3 into 1 minus 3. ఇక్కడ minus of minus plus 1 అవుతుంది. ఇక్కడ plus 2 మళ్ళీ ఇక్కడ plus 3 minus 3 cancel plus 1 minus 1 cancel is equal to 0. So minus 1 is the zero of the polynomial
p of x. ఓకేనా. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చూద్దాం. p of 3 is equal to the 3 cube minus 3 into 3 square. సో మైనస్ ఇక్కడ ఎంత 3 ప్లస్ 3. ఓకేనా. సో 3 క్యూబ్ అంటే 27, ఇక్కడ మైనస్ 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. 9 తేజ 27, ఇక్కడ మైనస్ 3 ప్లస్ 3 3 3 ఇక్కడ 27 క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో 3 is the 0 of the polynomial. Three is the 0 of the polynomial p of x. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ ఏమాడు చెక్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అన్నాడు. మనం లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, బీటా ఈజ్ ఈక్వల్ టు 1, గామా ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఏమైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుందో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -1 ప్లస్ 1 ప్లస్ 3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కదా, దీన్ని 3/1 రాయొచ్చు. దీన్ని -3/1 రాయొచ్చు కదా. ఓకేనా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది బై 1. సో దీన్ని -3 ఇక్కడ ఏమో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ వచ్చిందా. ఇది రిలేషన్. నెక్స్ట్ ఏమో మనకి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 2 at a times అంటే ఆల్ఫా బీటా గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. ఆల్ఫా బీటా గామా ఆల్ఫా ఏంటిది, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ ట్వైస్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ఫా అండ్ బీటా చేద్దాం. ఆల్ఫా అండ్ బీటా -1 into 1 ప్లస్ బీటా ఇంటూ గామా అంటే 1 into 3 ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా అంటే -1 3 into -1 -1 ప్లస్ 3 -3 3 క్యాన్సిల్ థర్టికల్ ఎంత వచ్చింది మనకు -1 వచ్చింది. సో దీన్ని -1/1 రాయొచ్చు కదా. అవునా. ఇక్కడ -1 అంటే ఉంది ఎక్స్ స్క్వేర్స్ ఉంది, 1 అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ వచ్చింది రిలేషన్. దట్ ఈక్వల్ టు x coefficient by x cube coefficient వచ్చిన రిలేషన్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -1 into 1 into 3. సో -3 వస్తుంది. 1 రాయొచ్చు కదా, -3/1. ఇక్కడ మనకు ఎక్స్ కాన్స్టెంట్ ఏముంది +3 ఉంది. సో దీన్ని -3/1 రాయొచ్చు. దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై 1 అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఓకేనా. సో ఇది మనకు క్యూబిక్ పాలినామియల్ మీద ఒక రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ కి సొల్యూషన్ ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇవి ఈరోజు టాపిక్ లోని సమ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం డివిజనల్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ అనే టాపిక్ నేర్చుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.